వెల్కమ్ టు సుమన్ టీవీ. భారతదేశంలో కిడ్నీ డిసీజ్ ర్యాపిడ్గా పెరిగిపోతున్న విషయం చూస్తున్నాం. క్రానిక్ కిడ్నీ డిసీజ్తో పాటు మనకి పురుషుల ఆరోగ్యానికి సంబంధించిన వ్యవస్థలో కూడా అనేక రకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ప్రాస్టేట్ క్యాన్సర్లు, అలాగే ఇంకా ఇతరత్ర స్టోన్స్, కిడ్నీ స్టోన్స్ పురుషుల్లో, స్త్రీలో, వీటన్నిటితో పాటు బ్లాడర్ ఇన్ఫెక్షన్స్. అంటే ఒకటి కాదు, ఈ వ్యవస్థ అంతా కూడా మేనేజ్ చేయడానికి మనకి సరైన యూరాలజిస్ట్, ఆండ్రాలజిస్ట్ కావాలి. సో ప్రస్తుతం మనతో ఉన్నారు డాక్టర్ గోపీచంద్ గారు, సీనియర్ కన్సల్టెంట్ యూరాలజిస్ట్గా, చీఫ్ యూరాలజిస్ట్ ఆఫ్ యశోద హాస్పిటల్గా ప్రస్తుతం ఉన్నారు. 26 సంవత్సరాల వారి ఎక్స్పీరియన్స్లో మీరు బహుశా నమ్మరు, లక్షల మంది పేషెంట్లను చూశారు, అనేక రకాల ప్రాబ్లమ్స్ నుంచి బయటపడేశారు. ఎక్కడ ఆపరేషన్ చేయాలన్నా కూడా లాప్రోస్కోపిక్, రోబోటిక్ ఎక్స్పర్టీస్ తోటి వారు ఇవాళ రోజుల్లో ఎంత కాంప్లెక్స్ క్యాన్సర్ లాంటి సర్జరీలు కూడా అవలీలగా చేసేస్తున్నారు. వారి అపారమైన ప్రయాణంలో ఎన్ని విజయాలు, ఎన్ని అద్భుతాలు చూసుంటారు. అండ్ ఇవాళ మనకిచ్చే యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఏంటో చీఫ్ యూరాలజిస్ట్ డాక్టర్ గోపీచంద్ గారితో మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్తే మేడం, థ్యాంక్ యూ మేడం, చాలా ఫెంటాస్టిక్ ఇంట్రొడక్షన్. థ్యాంక్ యూ సార్. డ్రీమ్ కమ్ ట్రూ మేడం టు హ్యావ్ అ ఇంటర్వ్యూ విత్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. యూరాలజీ, ఆండ్రాలజీ అనేది చాయిస్ కో ఎంతో ఎంపిక చేసుకున్నారా లేక ఇట్ ఈస్ గాడ్స్ గివెన్ గిఫ్ట్ మేడం చెప్పాలంటే, రియల్లీ, బికాజ్ యు నో ఐ హ్యావ్ సీన్ యూరాలజీ గాడ్ హ్యాస్ గివెన్ మీ అనిపిస్తుందండి. ద ప్యాషన్, ఐఎమ్ నౌ డీప్ ఇన్ టు యూరాలజీ. యూరాలజీ కాకుండా ఇంకా ఇట్ ఈస్ లైక్ అ హాబీ ఫర్ మీ. లాస్ట్ 25 years every day seeing urology patients, it is very very gratifying madam. ఒక అపోహ ఉంది చాలా మందికి, ఆండ్రాలజీ ఆఫ్ కోర్స్ పురుషులకు సంబంధించిన, పురుషాంగానికి సంబంధించిన, పురుషులకి సంబంధించిన బేసికల్ అంటే ట్రీట్మెంట్ అని. బట్ యూరాలజీ అంటే యూరాలజీ పరిధిలో ఏమేమి వస్తాయి సార్? యూరాలజీ పరిధిలో కిడ్నీ డిజీజెస్ మేడం, కిడ్నీ డిజీజెస్లో కిడ్నీ స్టోన్స్, కిడ్నీ ట్యూమర్, అప్పుడప్పుడు కిడ్నీకి బ్లాకేజెస్ ఉంటాయి. అండ్ ఫర్ మెన్ అండ్ విమెన్? యా, మెన్ అండ్ ఉమెన్ బోత్ మేడం, బోత్. కిడ్నీ ట్యూమర్స్ ఈజ్ వెరీ కామన్, ఈవెన్ ఇన్ ఫీమేల్ కూడా ఇట్ ఈస్ 3:2 రేషియో మేడం. స్టోన్స్ కూడా చాలా కామన్ మేడం ఫీమేల్లో, ఇట్ ఈస్ 3:2 రేషియో. మెన్లో లిటిల్ మోర్ కామన్, కానీ స్టోన్స్ ఈజ్ ఎఫెక్టింగ్ ద హ్యూమన్ పాపులేషన్. 1% హ్యూమన్ పాపులేషన్ హ్యాస్ స్టోన్స్ మేడం. ఓకే. ఎస్పెషలీ మన ఈ ఏరియాలో బికాస్ ఆఫ్ జెనెటిక్, బికాస్ ఆఫ్ డైట్, బికాస్ ఆఫ్ ఆ వేడి వల్ల, హైడ్రేషన్ తక్కువ, డీహైడ్రేషన్ వల్ల స్టోన్స్ ఇస్ ఎ వెరీ వెరీ కామన్ ప్రాబ్లమ్ మేడం. నాట్ ఓన్లీ హైదరాబాద్, తెలంగాణ ఏరియా, ఆంధ్ర ఏరియా, మహారాష్ట్ర, ఎవ్రీవేర్ స్టోన్ ఈజ్ అన్ ఎక్స్ట్రీమ్లీ కామన్ ప్రాబ్లమ్. ఇప్పుడు బాగా ఎక్కువైపోయింది కదా స్టోన్స్? చాలా అంటే చాలా. సో ఎన్ని స్టోన్స్ మీరు చూసుంటారు సార్ మీ 26 years ఆఫ్ ఎక్స్పీరియన్స్? ఇన్ ఫ్యాక్ట్ మేడం, మీరు యువర్ వెరీ వెరీ ఎక్స్పీరియన్స్. ఎవ్రీ డే అట్లీస్ట్ 10 అనుకోండి మేడం. క్యాల్కులేట్ చేస్తే ఇట్ గోస్ టు ఇన్ఫినిట్ అనిపిస్తుంది అంతే. అండ్ నాట్ ఓన్లీ మీ, the whole branch, there are around 100-200 urologists madam all over the state. Everybody is seeing more than 10 patients easily, stone patients anta mandi unnaru madam. ఇప్పటి వరకు మీరు చూసిన అతి పెద్ద స్టోన్ ఎంత పెద్దది సార్ కిడ్నీలో? It's around 10 centimeter madam కిడ్నీలో. 10 centimeter అంటే ఇంత ఇంత ఉంటుంది. అంత పెద్ద స్టోన్ అక్కడ ఉందంటే ఎంత నొప్పి ఉంటుందండి వాళ్ళకి? అది ఒక ఏందంటే మేడం, when the stone becomes big, the pain is less. That is the reason వాళ్ళకి అంత పెద్దది అయింటది. It takes the shape of the kidney madam. అమ్మో. సో స్లోగా గ్రో అయ్యి కిడ్నీ ఫంక్షన్ తగ్గించేస్తుంది, కానీ ఎక్కువ వాళ్ళకి పెయిన్ ఉండదు. సో ఈ ప్రాసెస్ చిన్న స్టోనే ఎక్కువ పెయిన్. ఓహో, చిన్న స్టోను దారికి వచ్చేసి యూరేటర్లో అట్లా బ్లాక్ అయిపోతేనే ఎక్కువ సివియర్ పెయిన్ ఉంటుంది. ఈ పెద్ద స్టోన్స్కి కొంచెం పెయిన్ చూసుకుంటే ఇట్ కాజెస్ మోర్ పెద్ద ఎల్లకలాగా మేడం. పెద్ద స్టోన్ అంటే ఎక్కడ కదలదు, స్లోగా ఆ ఏరియాని డిస్ట్రాయ్ చేస్తా పోతుంది. చిన్న స్టోన్ చిన్న ఎలుకలాగా కదులుతూ ఉంటుంది, డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది, డిస్టర్బ్ చేసి సివియర్ పెయిన్ ఇచ్చేస్తుంది. సో ఈ పెద్ద స్టోన్ ఉన్నప్పుడు ఎవరికి సిమ్టమ్స్ అసలు తెలియవా? ఇనీషియలీ తెలుస్తుంది. ఆఫ్టర్ దట్ ఎండ్ పార్ట్లో ఆ డల్గా పెయిన్ రావడము, ఇన్ఫెక్షన్ రావడము, బ్లీడింగ్ రావడం, ఇవన్నీ స్టార్ట్ అవుతాయి. ఎక్కడ పెయిన్ వస్తుంది సార్ మామూలుగా కిడ్నీలో? లాయన్ ఏరియా అంటాం పైన. కిడ్నీ ఈజ్ నియర్ ద రిబ్స్ మేడం, ఇక్కడ పైన ఉంటుంది. ఫ్రంట్ లోనా బ్యాక్ లోనా? బ్యాక్ ఉండొచ్చు, ఫ్రంట్ ఉండొచ్చు, ఆ ఏరియాలో ఉంటుంది. అండ్ అది స్కాన్ చేస్తే కనిపించిపోతున్నాం? 100% కనిపిస్తుంది. రెండు వైపులా ఉందంటే ఏంటి అర్థం సార్? స్టోన్ వచ్చింది రెండు వైపులా, స్టోన్ వచ్చింది. అట్లా కూడా వస్తుంది సార్? చాలా కామన్ మేడం. సో మీరు స్టోన్ ఒక ఈజ్ అ బాడీ డిజీజ్ మేడం. ఆ కిడ్ అంటే ఒక మెటబాలిక్ డిజీజ్ లాగా. సో ఏమవుతుందంటే వచ్చే వాళ్ళకు రెండు వైపులో ఉంటుంది. బోత్ ద కిడ్నీస్ మే హ్యావ్ స్టోన్స్, చిన్న చిన్న పీసెస్. అదర్ కిడ్నీ ఆల్సో హ్యావ్ స్టోన్స్ మేడం. సో మెజారిటీ అయ్యే ఉంటాయి. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే రెండు వైపుల స్టోన్ ఉండడము ఇవన్నీ చాలా కామన్ మేడం. మీరు చూసిన మోస్ట్ క్రిటికల్ కేస్ ఇన్ యువర్ బ్రాంచ్ ఆఫ్ స్పెషలైజేషన్ ఏంటి సార్?
స్టోన్స్ ఈజ్ అ వెరీ వెరీ స్టోన్స్ క్యాన్ ప్రెజెంట్ లైక్ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ మేడం. కొంతమందికి నొప్పే ఉండదు, సింపుల్గా స్టోన్ పడిపోతుంది. కొంతమందికి స్టోన్ ఉంటుంది, పెద్ద సిమ్టమ్స్ ఉండవు. కొంతమందికి స్టోన్ వల్ల ఇట్ క్రియేట్స్ కిడ్నీ ఫెయిలియర్, డెత్ వరకు అవుతుంది. అబ్బో. దట్ ఈస్ పాసిబుల్. బోత్ ద సైడ్ ఇన్ఫెక్షన్ రావడము, సెప్సిస్ రావడము, బీపీ పడిపోవడము, స్టోన్ చేసేటప్పుడు కూడా అప్పుడప్పుడు బీపీ పడిపోవడం, ఇవన్నీ వీ హ్యావ్ సీన్. సో ఇట్ ఈస్ అ వెరీ వేరియడ్ దిస్ థింగ్ మేడం. స్టోన్ కొంతమందికి ఏమీ ప్రాబ్లం, అండ్ యూ కెనాట్ రికగ్నైజ్ ఏది ఈయనకి ఇది జరుగుతుంది, ఈయనకి ఇది జరుగుతుంది. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు ఆల్సో టు రికగ్నైజ్. వీ హ్యావ్ టు డూ ఆల్ ద ఇన్వెస్టిగేషన్స్. క్రియాటినిన్ చేసుకోవాలా, కౌంట్స్ ఎట్లా ఉన్నాయి చూసుకోవాలా, అల్ట్రాసౌండ్ చేసుకోవాలా, సిటీ స్కాన్ చేసుకోవాలా. వీ హ్యావ్ టు సీ ద లొకేషన్, హౌ మచ్ ఎఫెక్ట్ ఇట్ హ్యాస్ క్రియేటెడ్ ఆన్ ద కిడ్నీ, ఆ బాడీ మీద ఎంత ఎఫెక్ట్ వచ్చి ఇవన్నీ చూసుకున్న తర్వాత మనం దానికి సైజు, లొకేషను అండ్ కోమార్బిడ్స్ ఎవ్రీథింగ్ ఇంక్లూడ్ చేసిన తర్వాత మనం ట్రీట్మెంట్ ఇవ్వాలి మేడం. ఈ కిడ్నీ స్టోన్స్కి ప్రధాన కారణాలు ఏంటి సార్ ఇప్పుడు వాటి రోజుల్లో? మెయిన్గా మేడం కొంచెం జెనెటిక్, మెటబాలిక్ డిజార్డర్స్, హైడ్రేషన్ సరిగ్గా లేకుండా, ఫుడ్లో కూడా కొంచెం సాల్ట్ ఎక్కువ తీసుకోవడం ఈజ్ వన్ ఆఫ్ ద మేజర్ కాజ్. అండ్ దెన్ దెర్ ఆర్ అదర్ ఫుడ్ ఐటమ్స్ ఆల్సో విచ్ ఐ థింక్ హైడ్రేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ప్రోటీన్ ఫుడ్స్ వల్ల కిడ్నీ స్టోన్స్ వస్తాయి సార్? వస్తాయి మేడం కొంతమందికి. ప్రోటీన్ ఇంటేక్ ఎక్కువ అయితే, ప్రోటీన్ ఇంటేక్ బట్ ఆ 0.8 to 1 గ్రామ్ పర్ కిలో బాడీ వెయిట్ దట్ ఈస్ ఓకే. దట్ ఈస్ ఓకే. ఎక్కువ 2 grams అట్లా తీసుకుంటేనే ప్రాబ్లం. ఉంటే ఛాన్సెస్, అండ్ ఎక్కువ సప్లిమెంట్స్ అవి తీసుకుంటేనే ఇష్యూ కదా సార్ కొంచెం. అండ్ అవర్ the packed food and all causes more amount of stone మేడం. All these chips because salt ఎక్కువ ఉంటుంది మేడం దానివల్ల స్టోన్స్ వచ్చేస్తాయి. చాలా భయానకంగా ఉంది సార్. సో మీరు చూసిన మోస్ట్ క్రిటికల్ కేసు, లైక్ ఐ టోల్డ్ యూ సార్, వాళ్ళు నొప్పితో వచ్చారు మీ దగ్గరికి, అండ్ లేదు ఏ సిమ్టమ్స్తో రాలేదు, బట్ వాళ్ళకి ఆల్మోస్ట్ ఇంకా కాంప్లికేట్ అయిపోయింది, బట్ యూ కుడ్ ఆపరేట్ అండ్ సేవ్ దెమ్, అలాంటివి ఎవరు సార్? మీన్స్ we have seen మేడం bilateral చిన్న స్టోన్స్ హార్డ్లీ అరౌండ్ 6-7 millimeter, కంప్లీట్ కిడ్నీ ఫంక్షన్ డిస్ట్రాయ్ అయిపోయింది. బట్ వాళ్ళకి అప్పుడు యూరిన్ రాదు కదా? యూరిన్ స్టాప్ అయిపోతుంది సడన్గా జీరో యూరిన్, అండ్ వి ప్లేస్ అ థింగ్ కాల్డ్ స్టెంట్ ఇన్సైడ్ ఇంటూ ద దిస్ థింగ్, అంటే స్టెంట్ ఇమీడియట్గా ఓపెన్ అయ్యి ఫ్లష్ అవుట్ అయిపోతుంది. ఫ్లష్ అవుట్ అగైన్ హీ బికమ్స్ ఆల్ రైట్. దట్ ఈస్ లైక్ మ్యాజికల్ దిస్ థింగ్. స్టెంట్ వేస్తానే ఇమీడియట్గా పేషెంట్ స్టార్ట్స్ బికమింగ్ much better. Even in small stones also, stent వేస్తానే patient will have less pain. సో ఒక స్పెసిఫిక్ కేసు చెప్పండి సార్, వేర్ యు ఆర్ షాక్డ్, ఇంత పెద్ద స్టోన్ ఉందా వీళ్ళకి అని, కానీ ఇంకొక ప్రాబ్లం ఉండి కానీ సార్? అంటే సో మెనీ పేషెంట్స్ మేడం, యూనో every week we see so many problems that every human being, every disease is a big case. For us, maybe we may think అది ఇది పెద్దది, ఇది చిన్నదని, కానీ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్, స్మాల్ స్టోన్ ఆల్సో సమ్టైమ్స్ క్రియేట్ సో మచ్ ఆఫ్ ప్రాబ్లమ్ ఇన్ దేర్ ఫ్యామిలీ. వాళ్ళకు ఆ స్టోన్ తీస్తే కానీ ఆ గ్రాటిఫికేషన్ ఇది రాదండి వాళ్ళకు. అర్థమైంది సార్. సో బట్ వన్ క్రిటికల్ కేస్ అంటే ఐ హ్యాడ్ సీన్ వన్ బయలాటరల్ స్టోన్ ఇన్ జస్ట్ 26-year-old బాయ్ అండి. అంత తొందరగా స్టోన్ కూడా ఫామ్ అయిపోయిందా సార్? అంతెందుకు మేడం, వీ సీన్ అ స్మాల్ బాయ్, జస్ట్ 2 years old బాయ్, పెద్ద స్టోన్స్ రెండు పక్కన, అండ్ వీ హ్యావ్ టు గో టిల్ ట్రీట్మెంట్ ఇస్తేనే అప్పుడు ఇట్ కమ్స్ అవుట్. టుడే ఇన్ఫ్యాక్ట్ ఐ హ్యావ్ అ కేస్, 3-year-old బాయ్ ఉన్నారు. అడ్రినల్ అనే కిడ్నీ పైన గ్రంథి ఉంటుంది, అడ్రినల్ గ్లాండ్, 8 centimeters క్యాన్సర్ ట్యూమర్ ఉందండి. అయ్యో, ఈజ్ జస్ట్ 3, బాగా నార్మల్గా ఉంటుంది, ఏమీ సిమ్టమ్స్ లేవు. అల్ట్రాసౌండ్ స్కాన్ చేయించినారు ఫర్ మైల్డ్ పెయిన్ అంట, చూస్తే 8 centimeters ట్యూమర్ ఉంది మేడం అడ్రినల్ గ్లాండ్ మీద. ఇట్ ఈస్ అ లార్జ్ ట్యూమర్, అండ్ we supposed to operate just because I have to meet you and you're a very big anchor. I just didn't want to miss you. So కొంచెం పోస్ట్పోన్ చేసి వచ్చినాం, మళ్ళీ పోయి చేయడమే. ఆ 8 centimeter ట్యూమర్, అండ్ ఇన్వెస్టిగేషన్స్ చేస్తే హార్ట్లో కూడా బ్లాక్ ఉంది మేడం. అమ్మమ్మమ్మమ్మ, అంత తొందరగా బుజ్జికొండకి ఎలా వచ్చేసింది సార్? దే హ్యావ్ కమ్ వెరీ ఫార్ ఆఫ్. అది అంటే ఇంకా we hope we will remove the tumor robotically చేస్తాం. ఆ ట్యూమర్ని రోబోటిక్ ఆర్మ్స్ ద్వారా హోల్ వేసి ఆ ట్యూమర్ని అన్ని తీసేస్తే హీ షుడ్ బికమ్ బెటర్ అయిపోతాడు డెఫినెట్గా. ఎందుకంటే అండి ఇప్పుడు
what has happened in last 20-25 years, the ability to predict, అంటే మనం ఇప్పుడు ప్రిడిక్ట్ చేయగలుగుతున్నాం మేడం. ఈ పేషెంట్ సీరియస్ అవుతారు, ఈ పేషెంట్ బెటర్ అవుతారు విత్ లిటిల్ అమౌంట్ ఆఫ్ ష్యూరిటీ. 99% షూరిటీ అవుతుంది. ఈ టెస్ట్ల వల్ల మనం ప్రిడిక్ట్ చేయగలుగుతామండి. అంతే కదా. దట్ ఈస్ వాట్ హ్యాస్ హ్యాపెండ్ అండి ఈ లాస్ట్ 20 years సర్జికల్ యూరాలజీ ప్రాక్టీస్లో ఏమైందంటే అండి, ఇంత డెవలప్మెంట్స్ వల్ల మై జర్నీ ఐ హావ్ సీన్, ఇంతకుముందు ఇంత ప్రిడిక్షన్ లేదండి మాకు. వాస్తవం. ఇప్పుడు ఏంటంటే మనము ఈ పేషెంట్కి ఏమి జరుగుతుంది, ఈ పేషెంట్కి ఏ ట్రీట్మెంట్ ఇస్తే బాగుంటాడు, ఇది కొంచెం ప్రిడిక్షన్ వాల్యూ పెరిగిందండి. దాంతో బికాజ్ ఆఫ్ టెస్ట్ వల్ల, ఈ మంచి సిటీ స్కాన్ వల్ల. సిటీ స్కాన్ కూడా ఎట్లాంటి సిటీ స్కాన్ అంటే ఇప్పుడు ఇది యాజ్ ద కెమెరా ఇంప్రూవ్మెంట్ లాగా సిటీ స్కాన్ కూడా ఇంప్రూవ్ అయిందండి క్వాలిటీ. సో ఏదైనా ఎంత సూక్ష్మంగా ఉన్నా కూడా జబ్బులో ప్రాబ్లమ్స్ మనం కనుక్కోగలుగుతున్నాం. అన్నిటికీ కిడ్నీ స్టోన్స్ అన్నిటికీ కూడా మనకి సర్జరీయే అవసరమా సార్? లాప్రోస్కోపికో ఇదో లేదు, నీళ్లు తాగితే పోతాయా? కొన్ని నీళ్ళు తాగితే పోతాయి మేడం. అంటే సైజ్ ప్రకారంగా, లొకేషన్ ప్రకారంగా మనం కిడ్నీ స్టోన్స్ మనం ట్రీట్మెంట్ ఉంటుందండి. అంటే ఇప్పుడు 6 mm, 5 mm, 7 mm కిడ్నీ లోపల ఎక్కడో ఉందంటే దానికి నీళ్ళు, కొంచెం K6 మందు, కొన్ని ట్యాబ్లెట్స్ ఉన్నాయి, సొబాసిస్ అని, ఇవన్నీ వాడితే కొంచెం స్టోన్ స్లోగా కరుగుతుందండి. ట్యూబ్లో వచ్చిన తర్వాత 5 mm వరకు స్టోన్స్ ఈ వాటర్ తాగితే, కొంచెం మందులు వాడితే దానికదే బయటికి పడిపోయే అవకాశం కూడా ఈజ్ అరౌండ్ 70-80%. సో ట్యూబ్లో వచ్చినా కూడా పెయిన్ ఉంటుంది, కానీ పెయిన్ అంటే పేషెంట్స్ కిడ్నీ ఈజ్ ట్రైంగ్ టు పుష్ ద స్టోన్ అవుట్. ఆ పుషింగ్ వల్ల పెయిన్ వస్తుంది. ఎక్కడ వస్తుంది పెయిన్? ఈ ఏరియాలో అంతా, ఏ పక్క కిడ్నీ కంప్లీట్ ఫ్రంట్ బ్యాక్ అంతా సివియర్ పెయిన్ ఉంటుంది. అంటే ప్రెగ్నెన్సీలో బిడ్డ బయటికి వచ్చే పెయిన్ ఆ సివియారిటీ ఉంటుందండి. సో కిడ్నీ ఈజ్ ట్రైంగ్ టు పుష్. ప్రెగ్నెన్సీలో బిడ్డని పుష్ చేసేదానికి ట్రై చేస్తే సేమ్ మేనర్లో ద కిడ్నీ ఈజ్ ట్రైంగ్ టు పుష్ ద స్టోన్ అవుట్. అంటే ప్యాసేజ్ బాగుంది అంటే 5-6 mm స్టోన్ పడిపోతుందండి. పెద్దగా ఉంటేనే స్టోన్ మనం అది లేజర్ ద్వారా, ఎండోస్కోప్ ద్వారా, లేకుంటే అప్పుడప్పుడు హోల్ ద్వారా ఇవన్నీ మనం అప్పుడు తీయడం జరుగుతుంది. అమ్మో డాక్టర్ గోపీచంద్ గారు, అసలు నాకు భయం వేస్తుంది సార్. ఇప్పుడు ఇదివరకు ఇండియా ఇంకొంచెం హెల్దీగా ఉండేదా? ఇప్పుడు అన్హెల్దీ అయిపోయాం మనందరం. వాట్ యూ థింక్? అంటే ఎంత ఇన్వెస్టిగేషన్స్ మంచిగా ఉన్నా కూడా వై హ్యావ్ ఇట్ బికమ్ సో అన్హెల్దీ? ఇప్పుడు కిడ్నీ డిసీజ్ 26-year-old అబ్బాయిలో, 3-year-old అబ్బాయిలో స్టోన్స్, ట్యూమర్స్ రావడం లాంటివి. ఐ డోంట్ నో వెదర్ మనం అన్హెల్దీ అయ్యామా, హెల్దీ అయ్యామా. ఐఎమ్ నాట్, నా దగ్గర అంత డేటా లేదు. ఐఎమ్ నాట్ యాజ్ బిగ్ టు కమెంట్ అపాన్ దట్ పార్ట్ ఆఫ్ ద క్వశ్చన్. అది అందరూ కలిసి. బట్ ద డైరెక్షన్ వీఆర్ హెడెడ్ ఇన్ లైఫ్ స్టైల్ వైజ్. బట్ ఇఫ్ యూ సీ ద లైఫ్ ఎక్స్పెక్టెన్సీ 1950 నుంచి 2026లో, 1950sలో లైఫ్ ఎక్స్పెక్టెన్సీ వాజ్ 37 to 38 years మేడం, అంతే. అవును, ఇప్పుడు 70, 69, 70. It is the data that we have become healthy అనుకుంటా. బట్ డయాబెటీస్ పెరిగిపోయింది మనకి, కిడ్నీ డిసీజ్ విపరీతంగా, క్రానిక్ కిడ్నీ డిసీజ్ పెరిగిపోయింది. అన్నీ పెరిగిపోయినాయి, కానీ డెఫినెట్గా ఏజ్, లైఫ్ ఎక్స్పెక్టెన్సీ యావరేజ్ వాజ్ 37-38 years మేడం, అంతే 1950sలో. టుడే వీఆర్ ఎట్ అరౌండ్ 76-77. అది మనం సౌత్ ఇండియా, మన స్టేట్, మన ఆంధ్ర, తెలంగాణ, హైదరాబాద్ ఇవన్నీ తీసుకుంటే మాత్రం డెఫినెట్ వీఆర్ ఆన్ ద హయ్యర్ సైడ్. వీ మస్ట్ బి అరౌండ్ 80 డైలీ 80-82-year-old పర్సన్స్ చూడడం హ్యాస్ బికమ్ అ కామన్ దిస్ థింగ్ ఇన్ మై ఒపీనియన్ అండి. అందుకోసం ఆ డేటా గురించి నేను అంత స్ట్రాంగ్గా చెప్పలేకపోతున్నాను. బికాస్ ఐ ఫీల్ దట్ డెఫినెట్లీ ద హెల్త్ హ్యాస్ బికమ్ బెటర్. ఎంతైనా మనం డయాబెటీస్ అనుకోవచ్చు, కిడ్నీ డిసీజ్ అనుకోవచ్చు, కానీ డెఫినెట్గా ఏజ్, లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఈజ్ బెటర్. నాట్ ఓన్లీ క్వాంటిటీ మేడం, క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఆల్సో హ్యాస్ బికమ్ సుప్రీం. అవును, 50-60 ఇస్ ద న్యూ బిగినింగ్ అని అంటున్నారు. ఐ థింక్ సో. అంటే అలా అయిపోయింది, బికాస్ చాలా మంది యాక్టివ్గా ఉంటున్నారు. రిటైర్ అయిన వాళ్ళు కూడా దే ఆర్ టేకింగ్ అప్ కాంట్రాక్ట్ జాబ్స్ అవి. ఇదివరకు 58 రాగానే రిటైర్మెంట్ మోడ్లోకి వెళ్ళిపోయేవారు, అందరూ ఓల్డ్ అనుకునేవారు. ఇప్పుడు థింగ్స్ హ్యావ్ చేంజ్ సో మచ్. In our field, 50 is the beginning of our practice. Our practice, absolutely true, very true, sir. So, that one statement is very, sometimes I feel maybe
ఇట్ ఈస్ రాంగ్ మేబీ అనుకోవడంకి అవర్ హెల్త్ హ్యాస్ డిటోరియేటెడ్ ఇండియన్ హెల్త్. నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది, ఇఫ్ యూ లుక్ ఎట్ ద డేటా ప్రాపర్లీ, అనలైజ్ ద డేటా ప్రాపర్లీ, మనం అందరం ఇంకా ఎక్కువ హెల్తీ అయిపోయినాం. రైట్ సార్. సార్ ఇప్పుడు మీరు యూరాలజీతో పాటు ఆండ్రాలజీ మరొక స్పెషలైజేషన్ కదా సార్, దాని పక్కనే ఉంటాయంటారా? పక్కనే ఉంటాయి మేడం, పక్కనే ఆర్గన్స్. అది ఉండడం వల్ల ఆండ్రాలజీ కూడా మీరు టేకప్ చేశారు. సో ఆండ్రాలజీ అండ్ యూరాలజీ ఇస్ అ కామన్ డిగ్రీ మేడం, ఎంసీహెచ్ యూరాలజీ ఆండ్రాలజీ కలిపి వస్తుంది. బట్ ఆండ్రాలజీకి సంబంధించిన స్పెసిఫిక్ బస్ యూరాలజీ పురుషులకి స్త్రీలకి ఇద్దరికి కామన్. అంటే లాట్ ఆఫ్ విమెన్ కమ్ టు యూ ఫర్ విత్ స్టోన్స్ అండ్ స్టోన్స్, కిడ్నీ ట్యూమర్, యూరినరీ ప్రాబ్లమ్స్, యూటీఐలు, క్రానిక్ యూటీఐలు ఇవన్నీ పెట్టుకుని వస్తారు కదా సార్. అలాగా ఆండ్రాలజీలో మీరు చేసే స్పెషల్ సర్జరీస్ అంటే ప్రాస్టేట్కి సంబంధించి టెస్ట్లు కావచ్చు, ప్రాస్టేట్ క్యాన్సర్లు కూడా బాగా పెరుగుతున్నాయి. అది ఎలా ఉంది సార్ పరిస్థితి? మెన్స్ హెల్త్, ఏజ్. ఈ ప్రాస్టేట్ క్యాన్సర్ వచ్చేది ఏజ్ వల్ల మేడం. నౌ దట్ వీఆర్ ఆల్ హిట్టింగ్ అరౌండ్ 75, 80, 90, న్యాచురల్గా the biggest risk factor in prostate cancer is age madam. Prostatic disease risk factor age ankondi. So because we are hitting 70, 75, 80 age valla definitely ga the incidence has grown strongly madam, chaala ekku undi. Prostate cancer gurinchi nenu na personal interest is also in prostate cancer and uro-oncology. So prostate cancer gurinchi nenu maatladalante will take lot of time, but PSA అనే ఒక బ్లడ్ టెస్ట్ చేస్తూ ఉన్నాము అండ్ కామన్లీ డన్. అండ్ యూ విల్ నాట్ బిలీవ్ మేడం, అట్లీస్ట్ యు నో, బికాజ్ ఐఎమ్ ఎ స్పెషలిస్ట్ ఇన్ ప్రాస్టేట్ క్యాన్సర్, 1 in 10 పేషెంట్స్కి PSA పెరిగింటుంది మేడం. దెన్ వీ హ్యావ్ టు ఇన్వెస్టిగేట్, MRI చేస్తాం, బయాప్సీ చేస్తాం. కానీ లాస్ట్ 20 yearsలో అగైన్ ఇన్ ఇండియాలో ప్రాస్టేట్ క్యాన్సర్కి ట్రీట్మెంట్ డెవలప్మెంట్ ఈజ్ ఎనార్మస్ మేడం. అంటే అమెరికాలో బెస్ట్ సెంటర్లో ఏది ట్రీట్మెంట్ జరుగుతుంది అదే ట్రీట్మెంట్ ఇండియాలో జరుగుతుంది. సేమ్ టు సేమ్, దెర్ ఈస్ నో, ఇన్ఫ్యాక్ట్ బెటర్ ట్రీట్మెంట్ ఎట్ లోవర్ కాస్ట్. సో ఆ లెవెల్ ఉందండి ట్రీట్మెంట్ అండ్ ద ఇన్స్ట్రుమెంట్స్. రోబోటిక్ అని ద బెస్ట్ రోబోట్ విచ్ ఈస్ అవైలబుల్ ఇన్ అమెరికా, XI Da Vinci, ఇట్ ఈస్ అవైలబుల్ ఇన్ ఆల్ హాస్పిటల్స్ ఇన్ హైదరాబాద్. ఎంత గర్వపడాలి మనం అసలు, మన హైదరాబాద్లో ఎంత అడ్వాన్స్మెంట్స్ వచ్చాయి మెడికల్. 2012లో చూస్తున్నానండి, ద ఫస్ట్ మషీన్ వచ్చింది. ఐ వాజ్ ఇన్ అనదర్ హాస్పిటల్, కిమ్స్ హాస్పిటల్ ఇన్ 2012. ఫస్ట్ మషీన్ ఐ సా. డాక్టర్ భాస్కర్ రావు గారు, డాక్టర్ రాజ్ భట్టికుట్టి, ద ఓనర్ ఆఫ్ దట్ మషీన్, డాక్టర్ సురేష్ గారు, దే బ్రాట్ దట్ ఫస్ట్ మషీన్. ఐ మీన్ ఇట్ వాస్ లైక్ మ్యాజిక్. టుడే ఇట్ ఈస్ ఎనార్మస్ డెవలప్మెంట్ మేడం అయింది. కాబట్టి ఇవన్నీ సర్జికలీ మనకి ప్రొసీజరలీ చాలా ఈజీ అయిపోయాయి. The best machine is available in Yashoda Somajigoda madam. Right. GS Rao garu, Pavan garu has brought that machine. That is like the most advanced machine madam, XI. And you know, if you do that surgery in that machine, you will feel as if not only that madam, adi game ani kuda kaadu, the control over the the instrument 12x మ్యాగ్నిఫికేషన్లో సూక్ష్మంగా చూసుకోవచ్చు మనం, ఏది మిస్ కాదు. ప్లస్ ద మూవ్మెంట్ ఆఫ్ దీస్ మషీన్స్, ఇట్ ఈస్ ఆల్ కంట్రోల్డ్ బై మీ ఓన్లీ. ఇట్ ఈస్ యునో, ద మషీన్ ఇస్ అ స్లేవ్ ఆఫ్ ది సర్జన్. సో అక్కడికి పోయి ఆ మషీన్తో మనం ఎవ్రీ మూవ్మెంట్ ఈస్ కంట్రోల్డ్. మనం హెడ్ బయటికి తీసేస్తే మషీన్ స్టాప్ అయిపోతుంది. సో మూవ్మెంట్స్ ఆర్ ఆల్సో 360 degrees మేడం, హ్యాండ్ మూవ్మెంట్, ఎవ్రీథింగ్. యూ క్యాన్ జస్ట్ ఆపరేట్. అదర్వైజ్ ఈ ప్రాస్టేట్ అనేది ఇంతకుముందు డయాగ్నోసిస్ కూడా, బికాస్ వీ కుడ్ నాట్ ట్రీట్, వీ నెవర్ యూస్ టు డయాగ్నోజ్ అవుట్ ప్రాపర్లీ. డయాగ్నోసిస్ ఈజ్ డన్ అండ్ డయాగ్నోసిస్ కూడా మంచిగా చేస్తున్నాము ఇప్పుడు. అండ్ వీఆర్, అంటే మనం రాడికల్ ప్రాస్టెక్టమీ చేస్తున్నాము. ఆ రాడికల్ ప్రాస్టెక్టమీలో యూరిన్ లీక్ అవుతా ఉన్నది, అది కూడా పూర్తిగా తగ్గిపోయిందండి. కొన్ని బేసిక్ క్వశ్చన్స్ అడుగుతాను సార్ నేను. ఈ మధ్యకాలంలో మనకి మెన్లో కూడా యూటీఐలు ఎక్కువ చూస్తున్నాం. ఇదివరకు అనేవారు ఆడవాళ్ళకి ఎక్కువ యూటీఐస్ వస్తాయి బికాస్ ఆఫ్ ద వే బయోలాజికల్ స్ట్రక్చర్ అట్లా ఉందని చెప్పి. సో మెన్లో యూటీఐస్ రావడానికి కారణాలు ఏంటి సార్ ఇప్పుడు? ఈజ్ ఇట్ అంటే మనకి ఏమన్నా వాటర్ కన్సంప్షన్ తక్కువ, లేక కంటామినేటెడ్ వాటర్, హౌ డస్ ఇట్ హ్యాపెన్? లేదు యూరిన్ రిటెన్షనా? ఫీమేల్స్లో యూరిన్ ఇన్ఫెక్షన్ రావడం ఈజ్ ఎక్స్ట్రీమ్లీ కామన్ మేడం. అండ్ అది ప్రైమరీ డిజీజ్.
ఫీమేల్స్లో. కానీ మెన్లో వచ్చే వరకు మనం దాన్ని ప్రైమరీ డిజీజ్ అనుకోలేము. యూరిన్ ఇన్ఫెక్షన్కి మెయిన్ కారణం బ్యాక్గ్రౌండ్ డిజీజ్ ఒకటి ఉంటుంది మోస్ట్ ఆఫ్ ద టైం. సో మెన్లో యూరిన్ ఇన్ఫెక్షన్ వస్తే మాత్రం వీ హ్యావ్ టు రూల్ అవుట్ మేడం, ఏంది ప్రాస్టేట్ గ్రంథి వాపు ఉందా, స్ట్రిక్చర్ ఉందా, స్టోన్ ఉందా, అది ఇవన్నీ మనం రూల్ అవుట్ కంపల్సరీ చేసుకోవాలి మేడం. ప్రాస్టేట్ బినైన్ ఎన్లార్జ్మెంట్ ఏమన్నా ఉందా, క్యాన్సర్ వచ్చిందా, ఇవన్నీ మనం రూల్ అవుట్ చేసుకోవాలి. లేకపోతే కొంతమందికి స్టోన్ ఉంటుంది, ఇవన్నీ రూల్ అవుట్ చేసుకోవడం కంపల్సరీ నెసెసరీ మేడం. అంటే మెన్లో యూరిన్ ఇన్ఫెక్షన్ వస్తే మాత్రం డెఫినెట్గా ఏమన్నా ప్రైమరీ డిసీజ్ ఏమన్నా ఉందా అని ఇన్వెస్టిగేషన్ చేయాల్సి ఉంటుంది. సార్ 100 ఏళ్ళు బ్రతకాలంటే ఇప్పుడు ఆల్రెడీ మీరు 70 దాకా తీసుకొచ్చారని అంటున్నారు. బట్ లాంగివిటీకి మీ దృష్టిలో లైఫ్ స్టైల్ పరంగా, నేను ఇందాక హెల్దీ అన్హెల్దీ అడగడం కూడా నా ఆంతర్యం అదే. దట్ ఇప్పుడు అందరూ ఫాస్ట్ ఫుడ్ తినేస్తున్నారు, సెడెంటరీ లైఫ్ అయిపోయింది, మొబైల్స్ చూసుకుంటున్నారు, ఏది పడితే అది నైట్ టైము అసలు బ్యాలెన్స్ లేకుండా. నాన్ వెజ్ ఇదివరకు వారానికి ఒకసారి తింటారు తినేటోళ్ళు కూడా, సండే అంటే నాన్ వెజ్ వండేవాళ్ళు వండుతారు. బట్ రెస్ట్ ఇప్పుడు అంత చూస్తే అసలు రోజుకు 3 సార్లు తింటున్నారు. ఈ షిఫ్ట్స్ అన్ని చూస్తే మీకు ఏమనిపిస్తుంది? వాట్ ఈస్ ద ప్రిస్క్రిప్షన్ ఫర్ 100 years? ఇట్ ఈస్ అ వెరీ టఫ్ క్వశ్చన్ ఫర్ మీ, ఐ ఫీల్. కాదా అంటే అగైన్ నా దగ్గర డేటా లేదండి. 100 ఏళ్ళు ఎట్లా, హౌ, వై, వెదర్ నాన్ వెజ్ తింటే 100 ఏళ్ళు బతకలేరా, లేకుంటే వెజ్ తింటే బతుకుతారా అని మన దగ్గర డేటా. వై ఐఎమ్ టెలింగ్ సో క్లియర్లీ అంటే అది మిస్ఇన్ఫర్మేషన్ వద్దని. వై అంటే ఎస్పెషలీ కంట్రీస్ లైక్ జపాన్, సౌత్ కొరియా అండ్ ఆల్, అక్కడ చైనా అందరూ 100 ఏళ్ళు బతికే వాళ్ళు చాలామంది ఉన్నారు. అవును. అండ్ వాళ్ళు మొత్తం మీట్ ఈటింగ్ నేషన్. వెజ్ అంటే వాళ్ళు చూసింటారు లైఫ్లో. సూపర్. కాదా మేడం, వెజ్ అంటే వాళ్ళు చూసింటారు. సో ఐ కెనాట్, అదే మన దగ్గర డేటా లేదు. కానీ వెజ్ ఈజ్ ఎ వెరీ వెరీ గుడ్ థింగ్ అండి. ఇండియన్ బాడీస్ ఆర్ మేడ్ ఫర్ వెజ్. మనం ఆల్రెడీ 70, 75, 76 వరకు యావరేజ్, అంటే చాలామంది బతుకుతున్నారు మేడం, 90 అంతా బతుకుతున్నారు. ఐ థింక్ మనం ఒక ఏజ్ వచ్చిన తర్వాత వీ షుడ్ ఎక్సర్సైజ్ ప్రాపర్లీ, వీ షుడ్ బిల్డ్ అవర్ మసిల్ మాస్. 100 ఏళ్ళు బతకడం కన్నా కూడా 100 ఏళ్ళు హెల్దీగా బతకడం, దట్ ఈస్ వాట్ ఈస్ నెసెసరీ అండి. రైట్. మీరు ఆ టైంలో వీ షుడ్ నాట్ బి డిపెండెంట్ అపాన్ అదర్ పర్సన్స్. సో హౌ హెల్దీలీ మనం బతుకుతున్నాము, 18, 19, దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. దానికోసం I can definitely tell that exercise is necessary, muscle building compulsory, సాల్ట్ తగ్గించేసేలా మనం యాక్టివ్గా ఉండాలి. అది యాక్టివ్గా ఉండాలండి, దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం ఎంత యాక్టివ్గా ఉంటే అంత మంచి. చాలామంది ఫస్ట్ యూరిన్ బర్నింగ్ సిమ్టమ్స్ రాగానే అందరికీ ఇప్పుడు చేతిలో వచ్చేసింది ఇది సిట్రాల్కా తాగేస్తారు. దీని గురించి చెప్పండి సార్, ఇది ఏం చేస్తుంది, ఇది ఎన్ని బాటిల్స్ సేఫ్గా తాగొచ్చు? కొంతవరకు కొంతమంది తగ్గుతాయి కూడా సిమ్టమ్స్. రైట్, తగ్గుతాయి. ప్లస్ మేము కూడా రాస్తాము, మీరు కూడా అది తగ్గుతాయి, మేము రాస్తాము కూడా. సిట్రాల్కా రాస్తాము, KB6 రాస్తాము, పోర్ట్రేట్ ఇవన్నీ రాస్తాము, పొటాషియం సిట్రేట్ ఇవన్నీ రాస్తాము కూడా. అండ్ ఇట్ హెల్ప్స్ ఆల్సో. ఇట్ ఈస్ నాట్ దట్ అది pH ఆఫ్ ది యూరిన్ చేంజ్ చేసేస్తుంది, ఆల్కలైన్ చేసేస్తుంది. దాంతో కొంచెం ఆర్గానిజమ్స్ ది డై అండ్ ది అంటే బ్యాడ్ బ్యాక్టీరియాలన్నీ తగ్గిపోతాయి. అది. సో ఇట్ హెల్ప్స్, డెఫినెట్లీ ఇట్ హెల్ప్స్. అండ్ ఎస్పెషలీ ఫీమేల్స్లో ఒకసారి మైల్డ్గా ఏమన్నా వస్తే మాత్రం డెఫినెట్గా దే షుడ్ టేక్ ఆల్సో. దెన్ మరీ ఎక్కువ ఏం హార్మ్ కూడా ఏం లేదు. ఇది క్రాన్బెర్రీ జ్యూస్, ఎక్కువ వాటర్. క్రాన్బెర్రీ జ్యూస్ ప్రూవెన్, అది కూడా ప్రూవెన్, కొంచెం న్యూట్రలైజ్ చేస్తుంది. న్యూట్రలైజ్ చేయడం అంతే కదా. బార్లీ వాటర్ తాగడము ఇవన్నీ హెల్ప్స్ మేడం, డెఫినెట్గా. ఆరెంజ్ జ్యూస్ తాగడము, నిమ్మకాయ జ్యూస్ తాగడము ఇవన్నీ హెల్ప్స్ మేడం. జ్వరం రాకుండా, ఎక్కువ మంట లేదు, మాటికి యూరిన్ రాలేదు, మరీ అర్జెన్సీ లేదంటే డెఫినెట్గా మనం ఇది చేసుకోవచ్చు. మాటికి యూరిన్ వస్తుంది, అర్జెంటుగా తొందరగా పోవాల్సి వస్తుంది, మనకు క్వాలిటీ ఆఫ్ లైఫే పోయింది, లేకుంటే 2-3 రోజుల కంటే ఎక్కువ వస్తుంది, లేకుంటే చలి జ్వరం వస్తుంది, లేకుంటే బ్యాక్ ఏక్ వస్తుంది అంటే డెఫినెట్గా వీ షుడ్ కన్సల్ట్ మేడం ఏదో యూరాలజిస్ట్. అప్పుడు యాంటీబయాటిక్ స్టార్ట్ చేయడమే ఈజ్ వన్ ఆఫ్ ది. సో బ్యాక్ ఏక్ ని కూడా లైట్ గా తీసుకోకూడదు ప్రేక్షకులందరూ. యూరిన్ ఇన్ఫెక్షన్ ప్లస్ బ్యాక్ ఏక్ ప్లస్ ఫీవర్ ప్లస్ చలి జ్వరం రావడం లైట్గా తీసుకోకూడదు, అసలు తీసుకోకూడదు. ఉత్త బ్యాక్ ఏక్ ఉంటే యూ కెన్ స్టిల్ వెయిట్. వేరే ఏ సిమ్టమ్స్ లేవనుకోండి, పక్కన లాయింగ్స్ పెయిన్ ఉంటే ఇంకా. సరే, ఎన్ని లీటర్ల వాటర్ మీరు తాగమని చెప్తారు రోజు? నేను 2 నుంచి 6 వరకు పెద్ద స్పెక్ట్రమ్ చూశాను. ఇట్స్ అ వెరీ వెరీ గుడ్ క్వశ్చన్ మేడం. ఏంటంటే ఎట్లా అంటే ఇండియాలో 2 నుంచి 6 వరకే స్పెక్ట్రమ్. అది కరెక్ట్ కూడా. అవునా, నిజమా? అది కూడా నిజం కూడా. ఎందుకంటే
ఎండాకాలము కొంతమందికి స్వెట్టింగ్ ఎక్కువ రావడము, ఐ థింక్ దే విల్ రిక్వైర్ అరౌండ్ 4-5 లీటర్స్ మేడం. బేసిక్ ఐడియా ఏందంటే 2 లీటర్లు యూరిన్ రావాలన్నమాట పర్ డే. Okay. 1.5 to 2 లీటర్స్ యూరిన్ రావాలి అప్రాక్సిమేట్గా, చాలు. చాలు. నైట్ పూట ఎక్కువ డిస్టర్బెన్స్ ఉండకూడదు. రైట్. మరీ డార్క్ కాన్సన్ట్రేటెడ్ సివియర్ ఎల్లో యూరిన్ రాకూడదు. మైల్డ్ టించ్ ఈజ్ ఓకే. బి కాంప్లెక్స్ వేసుకుంటే అది దట్ ఈస్ అ డిఫరెంట్ ఇష్యూ ఆల్ టుగెదర్. బట్ నార్మల్గా అయితే నార్మల్గా రాకూడదు. రాకూడదు. ఏ పేల్ ఎల్లోలో ఉండాలి సార్, వైట్ క్లియర్గా ఉండాలి. మైల్డ్ పేల్ ఎల్లో ఉంటే ఈజ్ ద బెస్ట్ థింగ్. మరీ వైట్ కూడా అవసరం లేదు. అంత ఎక్కువ తాగి మరీ వైట్ చేసుకొని మాటి మాటికి యూరిన్ వెళ్ళాలా, నైట్ డిస్టర్బెన్స్ ఉంది, అది కూడా వద్దండి. అగైన్ దిస్ ఈజ్ ఫర్ పీపుల్ హూ డోంట్ హ్యావ్ ఎనీ, అంటే కిడ్నీ ప్రాబ్లం లేదు, కిడ్నీ ఫెయిలియర్ లేకుండా ఉండాలి. హార్ట్ ఫెయిలియర్ కిడ్నీ ఫెయిలియర్లో వాటర్ ఎక్కువ తాగడం ఈజ్ మోర్ డేంజరస్ మేడం. ఫ్లూయిడ్ ఓవర్లోడ్ వచ్చేసి పంప్ చేయలేక ఇంకా వాపులు వచ్చేస్తాయి. అమ్మో. సో ఆ సిచ్యువేషన్లో మరి ఎక్కువ తాగకూడదు. మనందరం అందులో మన యాజ్ అ కల్చర్ అన్ని అతివృష్టి లేకపోతే అనావృష్టి అట్లా అయిపోతాం. అట్లొద్దు. ఓకే. సో ఏంటంటే మనం 2 లీటర్స్ డెఫినెట్గా రావాలా. 2 లీటర్స్ రావాలా యూరిన్ అంటే ఇప్పుడు యావరేజ్గా ఒక 3.5 తాగితే సరిపోతుంది. సమ్మర్లో, వింటర్లో కొంచెం తగ్గించుకోవచ్చు. రైట్. వాటర్ ఒకే తూరి తాగకుండా ఈ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం దాన్ని డిస్ట్రిబ్యూట్ చేయడం కంపల్సరీ మేడం. మిడ్ నైట్ కూడా ఏసీ ఉంటే డిహైడ్రేట్ అయిపోతుంది బాడీ, అప్పుడు కూడా ఒక గ్లాస్ తాగితే మంచిది. అర్లీ మార్నింగ్ తాగడం, ఈ మధ్యాహ్నం పూట 3 o'clock తాగడం, ఇవన్నీ తాగడం కంపల్సరీ. డిస్ట్రిబ్యూట్ చేయడము, జస్ట్ వాటర్ కాకుండా యూ కెన్ యాడ్ వాట్ ఎవర్ యూ లైక్. ఒక లెమన్, ఒక క్యూకంబరు, అట్లా హెల్దీ. ఇప్పుడు డీటాక్స్ పొద్దున మీకు బొచ్చడి చెప్తారు సార్, ఇప్పుడు ప్రేక్షకులే చెప్తారు డీటాక్స్ డికాక్షన్స్ ఏంటి, జింజర్ వేసి అది చేసి. మీరు ఏమైనా చేస్తారు సార్? మీ హెల్త్ ఎట్లా మీరు కాపాడుకుంటారు? రూల్స్ ఫాలో అవుతారా, బ్రేక్ చేసేస్తారా? అన్ని రూల్స్ ఫాలో అవుతాం డెఫినెట్. ఒక ఏజ్ వచ్చిన తర్వాత అందరూ రూల్స్ ఫాలో అవుతాం. ఇంతకుముందు ఫర్ ఎగ్జాంపుల్ మీరు చేసే మీ రొటీన్ ఎట్లా ఉంటుంది టు కీప్ యువర్ సెల్ఫ్ హెల్దీ? మార్నింగ్ ఐ టేక్ గుడ్ బ్రేక్ఫాస్ట్. ఫుడ్ అంటే ఏమిటి సార్ మీ దృష్టిలో? మామ నార్మల్ ఇడ్లీ, దోశ, సాంబార్. ఇడ్లీ, దోశ, సాంబార్. సో మీరేమి కార్బ్స్ వద్దు, వైట్స్ వద్దు, ఇవేం చెప్పరు? యాక్చువల్లీ ఇట్ ఈస్ అ గుడ్ థింగ్, బట్ పెద్దగా ఏం చెప్పను. దెన్ మంచిగా డట్కే హైదరాబాద్ బిర్యానీ లాగిస్తారా మీరు కూడా? అయ్యా డెఫినెట్గా. అంటే ఎప్పుడైనా ఓకే మీరు అనేది బ్యాలెన్స్ లైఫా లేక అని అడగడం. ఇంకా వి ఆల్సో గో ప్రాపర్లీ టు ఆల్ టైమ్స్ ఆఫ్ హోటల్స్ ఇన్ హైదరాబాద్. బిర్యానీ ఎవ్రీథింగ్, ఎవ్రీ వీక్ ఏదో ఒక ప్లేస్లో వెళ్ళడం ఇట్స్ బికమ్ వెరీ కామన్ నౌ. అండ్ వాటర్ తాగడము, ప్రాపర్ టైమ్లీ వాటర్ తాగడము. అనదర్ గుడ్ థింగ్ ఐ ఫీల్ ఇస్ బార్లీ వాటర్ ఇస్ అ గుడ్ థింగ్. ఆల్ దిస్ డిటాక్స్ వాటర్ ఎవిడెన్స్ పెద్దగా లేదు, కానీ వి ఫాలో అండ్ సార్ బార్లీ వాటర్ నిజంగా it helps. డయూరిటిక్ కదా అది. Yeah, it helps everywhere. Detox also it helps అండి. You cannot ఊరికనే ప్లెయిన్ వాటర్ తాగుతా ఉండలేము కదా. సో ఆల్ దోస్ థింగ్స్ ఆ రిచువల్స్ పెట్టుకోవడం మనకి. కాఫీ హెల్ప్, కొంచెం షుగర్ తగ్గియడము, సాల్ట్ తగ్గియడము, ఈ 2 things. అండ్ టూ మచ్ ఆఫ్ థింగ్స్ చేయకూడదండి. మరీ ఎక్కువ కార్బ్ తీసుకోవడం కూడా ఈజ్ నాట్ రైట్. మరీ ఎక్కువ ఈజ్ నాట్ ద రైట్ థింగ్. ఐ థింక్ వన్ షుడ్ బ్యాలెన్స్ వన్ సెల్ఫ్. రైట్. అండ్ డిపెండింగ్ అపాన్ ద డిజీజ్ దే షుడ్ టేక్ ద డైట్. సో ఇన్ 26 years ఎంతమంది పేషెంట్స్ చూసారు సార్ మీ అంచనా? ఐ మీన్ ఎవ్రీ డే ఐ సీ అరౌండ్ 30-40 కేసెస్ అండి. అంటే బేసికల్ లక్షల్లో చూసారు. అంటే ఫర్ బోత్ యూరాలజీ, ఆండ్రాలజీ, యూరాలజీ, నార్మల్, స్టోన్స్, ప్రాస్టేట్ క్యాన్సర్. మెజారిటీ సర్జరీ పేషెంట్స్ యూరాలజీకి వచ్చేస్తే అన్ని మనం ఇట్స్ మెన్స్ హెల్త్ ఆల్సో వి సీ, పీడియాట్రిక్ హెల్త్ ఆల్సో వి సీ. టూ మెనీ డిసీజెస్. చాలా పెద్ద విభాగం అండ్ చాలా వైటల్. ఇప్పుడు మనకి భారతదేశంలో పెరుగుతున్న క్రానిక్ కిడ్నీ డిసీజ్, ప్రాస్టేట్ క్యాన్సర్స్, ఇంకా ఇతరత్ర మనకి లైఫ్ స్టైల్ రిలేటెడ్, డయాబెటీస్ రిలేటెడ్ కిడ్నీ డిసీజ్, ఇవన్నీ కూడా బాగా పెరిగిపోతున్నాయి. సో మీ అమూల్యమైన మెసేజ్ డాక్టర్ గోపీచంద్ గారు మా సుమన్ టీవీ ప్రేక్షకులకి. డెఫినెట్గా హెల్దీ లైఫ్, రిస్ట్రిక్టెడ్ సాల్ట్, ఎక్సర్సైజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. అట్లీస్ట్ 4 days in a week, అట్లీస్ట్ 20 minutes ఎక్సర్సైజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అప్పుడప్పుడు అన్ని టెస్ట్లు చేయించుకోవడం బియాండ్ ద ఏజ్ ఆఫ్ 50. ఇట్ ఈస్ అ వెరీ గుడ్ థింగ్. అర్లీగా డిసీజెస్ డయాగ్నోస్ చేయించుకోవడం, ఎక్సలెంట్ ట్రీట్మెంట్ ఈస్ అవైలబుల్. హైదరాబాద్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ అడ్వాన్స్డ్ cities in the world as far as medical practice is concerned. Right. Everything is available thanks to corporate hospitals. అన్ని Everything లభ్యం అవుతున్నాయి మనకి. ఎక్కడ వరల్డ్ లో ఏది ఉందో అవన్నీ అవైలబుల్ ఉన్నాయండి.
కాబట్టి మనకి మెడికల్ టూరిజం పెరగాలి తప్ప మనం ఎక్కడికి వెళ్ళే పని లేదు. ఇదివరకు పనే చిన్న లేదు మేడం. అమెరికా పరిగెట్టే వాళ్ళు డబ్బున్న వాళ్ళు క్యాన్సర్ వస్తే ఇప్పుడు ఇప్పుడు అంతా అన్ని వస్తున్నారు. అవైలబుల్ ఉన్నాయండి. ఏది అమెరికాలో ఏ డ్రగ్ వస్తుందో ఆ డ్రగ్ విత్ ఇన్ అ మంత్ ఇట్ ఈస్ కమింగ్ టు హాస్పిటల్స్ లైక్ యశోద హాస్పిటల్స్. దట్స్ వండర్ఫుల్ డాక్టర్ గోపీచంద్ గారు. థ్యాంక్ యూ మీ పర్మిషన్తో మీ ఛానల్ స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి ఈసారి మీరు మాకు అంటే చిన్న బాబుకి సర్జరీ చేస్తూ ఇటు వచ్చి వెళ్ళినందుకు మీకు ధన్యవాదాలు. Thank you. అండ్ అలాగే మీ కెరియర్ సక్సెస్ఫుల్గా అవ్వాలి. ఎప్పటికప్పుడు మిమ్మల్ని ఆండ్రాలజీ యూరాలజీకి సంబంధించిన డౌట్స్ ఉన్నా కూడా మిమ్మల్ని సంప్రదించి మీ పేరున పెడుతున్న ఛానల్లో అప్లోడ్ చేస్తాం సుమన్ టీవీలో సార్. థ్యాంక్ యూ మేడం. Thank you, వెరీ sir. థ్యాంక్ఫుల్ టు యూ మేడం. ఇట్స్ ఏ డ్రీమ్ కమ్ ట్రూ నాకు కూడా. అయ్యో సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.